ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగుతోంది. 150కి పైగా స్థానాల్లో కూటమి విజయం దిశగా దూసుకు వెళ్తోంది. ఇదే నేపథ్యంలో వైసీపీ కేవలం 18 నుంచి 20 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. ఇక అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికార పీఠం దక్కించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటున్నారు. ఫ్లాష్ బ్యాక్లో ఏపీ అసెంబ్లీలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు గారు ఏ రకంగా అక్కడ హ్యూమిలియేషన్కి గురయ్యారు, ఏ రకంగా అవమానపడ్డారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో చంద్రబాబు గారు ఒక శపథం చేశారు. ఏం చేశారంటే, మళ్ళీ గెలిచాకే ఏపీ అసెంబ్లీలో అడుగు పెడతాను, అప్పటిదాకా అడుగు పెట్టనని చెప్పి ఆయన శపథం చేసి వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ ఏ అసెంబ్లీ సెషన్లో కూడా చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. మళ్ళీ ఇవాళ ఘన విజయం సాధించి అటు కుప్పంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ఘన విజయం సాధించి మళ్ళీ చంద్రబాబు దర్జాగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. చంద్రబాబు గారు ఒకలే కాదు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళని కూడా వైసీపీ ఎంతగానో అవమానించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే నిరాధార ఆరోపణలు, ప్యాకేజ్ స్టార్ అని, సినిమా వాడని చెప్పి అనేక రకాలుగా అవమానపరిచింది. అలానే నారా లోకేష్ని అయితే ఇంకా దారుణంగా ఏకంగా ఫోటో మార్ఫింగ్స్ చేసి నారా లోకేష్ని, నారా బ్రాహ్మణిని, అలానే పప్పు వప్పు అని చెప్పి కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా నారా లోకేష్ని కూడా అనేక రకాలుగా అవమానపరిచింది వైసీపీ. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ప్రజలు గమనించి తీర్పు కూడా వైసీపీకి ఆ రకంగానే ఇచ్చారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం.